అలెగ్జాండర్ అనే చక్రవర్తి తను చక్రవర్తిగా చలామణి అవుతున్నప్పుడు అతని సైన్యంలో ఒక రూల్ ఉంది. ఎవడో తెలుసా? యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధం చేయాలి, గెలిచి రావాలి. అంతేగాని యుద్ధం చేయలేక వెనక్కి తిరిగి పారిపోవడం అంటే వెనక భాగాన్ని శత్రువుకు చూపించడం అంటే యుద్ధం చేయలేక తిరిగి పారిపోవడం చూసారా? ఎవడైనా పారిపోయాడంటే వాడిని భయంకరంగా శిక్షిస్తారు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సైనికుడు శత్రువుని ఎదుర్కోలేక తన వెనక భాగాన్ని చూపించేశాడు. అంటే అర్థం ఏమిటంటే, నేను నీతో యుద్ధం చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి వెనక భాగం చూపిస్తే ఎదుటివాడు శత్రువు జాలిపడి పో పిరికోడా అని చెప్పి పంపించేస్తారు వాడిని. వాడు తన వెనక భాగాన్ని చూపించి పారిపోతున్నప్పుడు మిగతా సైనికులు వాడిని పట్టుకున్నారు. పట్టుకొని అలెగ్జాండర్ దగ్గర తీసుకొచ్చి చక్రవర్తి మహాచక్రవర్తి అలెగ్జాండర్, ఇతడు మన సైన్యంలో ఉండి చేసింది ఏమిటో తెలుసా? శత్రువుని జయించడం చేతగాక వెనక భాగాన్ని చూపించి పారిపోయి వచ్చేశాడు. అలెగ్జాండర్కి చాలా కోపం వచ్చింది. కారణం ఏమిటంటే, ఓటమి అంటే ఏమిటో తెలియనటువంటి మహాచక్రవర్తిగా చలామణి అవుతున్న రోజుల్లో వెనక భాగాన్ని చూపించి తిరిగి వచ్చేసిన వాడిని చూసి కోపంతో Motorola का Edge 64 इसमें segments most advanced pro grade triple 50 megapixel. నీ పేరేంట్రా అని అంటే వాడి నోట్లోంచి మాట రావట్లా. నీ పేరు చెప్పమంటే కూడా పేరు చెప్పవేంట్రా, అంత పొగరేంట్రా నీకు, నీ పేరేమిటే అని అంటే వాడు అప్పుడు చెప్తుంది ఏంటో తెలుసా? వణిగిపోతూ అలెగ్జాండర్ అండి అని చెప్పి అన్నాడు. ఏం పేరంటే వాడి పేరు అలెగ్జాండర్. ఒరే పనికి మళ్ళోడా, నా పేరు పెట్టుకొని ఓటమంటే ఏమిటో ఎరుగునటువంటి నా పేరు పెట్టుకొని, నా పేరు చెప్తేనే శత్రువులు బెదిరిపోయి పారిపోతారే, అలాంటి నా పేరు పెట్టుకొని శత్రువు ఎదుట నిలబడలేక పారిపోయి వచ్చేసావు, సిగ్గులేదు. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా, నీ పేరైనా మార్చుకో లేదా నీ బుద్ధి అయినా మార్చుకో. ఖచ్చితంగా చెప్పి పడేశాడు. అలెగ్జాండర్ పాపిస్తోడండి, భయంకరమైన వ్యభిచారండి, భయంకరమైన తాగుబోతాడండి. కానీ అతనికి రోషం వచ్చిందట. ఏమిటి? నా పేరు పెట్టుకుని పిరికి బందలా జీవిస్తున్నాడని చెప్పి రోషం వచ్చిందట. మరి దేవునికి ఇంకెంత రోషం రావాలండి? ఆయన పరిశుద్ధుడు, 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 ఏ పాపము లేనివాడు, లోపము లేనివాడు, బహుపరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు యొక్క దేవుని బిడ్డలాగా మనం పిలువబడుతున్నాం. వీళ్ళు ఎంతమంది నేను దేవుని బిడ్డను అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? యేసయ్య బిడ్డను అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? ఎస్ థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అందరం చేయి చూపిస్తే ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు చూసినప్పుడు ఇప్పుడు మన జీవితము తండ్రిని సంతోషపరిచేదిగా ఉందా, తండ్రిని దుఃఖపరిచేదిగా ఉందా? ఒకసారి ఆలోచించండి. ఒరే బాబు, నువ్వు నా కొడుకుని చూపిస్తున్నావు ఏంట్రా? నువ్వు చేసేవని సైతాను పనులు కదా. అమ్మ, నా కూతురు అని చేయి చూపించావేమిటి? నువ్వు చేసేవన్నీ సైతాను పనులు కదా. వేసేవన్నీ సైతాను వేషాలే కదా. మాట్లాడేవన్నీ సైతాను మాటలే కదా. చెప్పేవన్నీ అబద్ధాలే కదా. చూసేవన్నీ బూతు సినిమాలే కదా. సంపాదించేదంతా అక్రమ సంపాదనే కదా. నా కుమారుడు అని చెప్పి, నా కుమార్తె అని చెప్పేసి నువ్వు బాహాటంగా చేయి చూపించావేమిటి? సిగ్గులేదు నీకు? దేవుడు అడుగుతాడేమో, ఒకసారి ఆలోచించు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, గతంలో నేను ఈ విషయం చెప్ప మళ్ళీ సమయం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా. ఇదే అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఉంది చూసారా? ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పులో ఉన్నటువంటి సంఘానికి పౌలు రాశాడు ఆ పత్రిక. ఆ ఫిలిప్పి అనేటటువంటి పట్టణంలో ఫిలిప్పిలో సంఘం ఉంది. ఆ సంఘానికి ఉత్తరం రాశాడు. ఆ ఫిలిప్పి పట్టణము ఎందుకు ఆ ఫిలిప్పి పట్టణం అని పిలిచారంటే, అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్, అతని పేరునే అక్కడ ఆ పట్టణానికి పెట్టారు. కాబట్టి అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్. అతను గవర్నర్గా ఉన్నప్పుడు, అలెగ్జాండర్ కుర్రోడుగా ఉన్నప్పుడు ఆ ఊర్లో తాగుబోతోడు ఉన్నాడు. ఆ తాగుబోతోడు ఒకరోజు అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్ దగ్గరకు వచ్చి, ఫిలిప్
ఫిలిప్ గారు, ఏంట్రా అరుస్తున్నావేంట్రా? అరవడం కాదండి, మీకు ఒక విషయం చెప్పాలి. నువ్వేంట్రా తాగుబోతాడు నాకు విషయం చెప్పేది? మీ ఓడు మా ఓడుతో తిరుగుతున్నాడు అక్కడ. మీ ఓడు అంటే అర్థం ఏమిటి? ఫిలిప్ గారు రాష్ట్రానికి ప్రాంతానికి గవర్నర్గా ఉంటున్నారు కదా. మీ ఓడున్నాడు చూసారా, అలెగ్జాండర్ గాడు, వాడు గాలోడ్లాగా మా అబ్బాయితో తిరుగుతున్నాడు అని చెప్పి తాగుబోతోడు వచ్చి పరిపాలించేటటువంటి ఫిలిప్తో అంటున్నాడు, మీ ఓడు మా ఓడుతో తిరుగుతున్నాడు తెలుసా. ఈ మాట విన్నప్పుడు ఫిలిప్ సిగ్గుతో తలదించుకున్నాడండి. నా కొడుకు ఏంటి, గవర్నర్గా ఉన్న నా కొడుకు, రేపొద్దున దేశాలను పరిపాలించాల్సిన నా కొడుకు ఈ గాలోడు కొడుకుతో తిరగడం ఏమిటి? సిగ్గుతో తల ఉంచుకున్నాడండి. దూరం నుంచి అలెగ్జాండర్ చూశాడట. తన తండ్రి ఒక గాలోడుతో తాను తిరుగుతున్నాడని చెప్పి తెలుసుకున్నప్పుడు తన తండ్రి తల వంచటం చూశాడటండి. ఆ రోజు అలెగ్జాండర్ కుర్రోడు ఓ తీర్మానం తీసుకున్నాడట, జీవితంలో ఇంకెన్నడూ కూడా ఆ తండ్రి తల వంచుకునే విధంగా నేను జీవించను అని చెప్పి గాలితో తిరగడం మానేశాడటండి. అలెగ్జాండర్కి అంత రోషం వస్తే, అలెగ్జాండరే తన తండ్రిని సంతోషపరచాలని చెప్పి గాలులతో తిరగడం యవ్వన ప్రాయంలో మానేస్తే, తమ్ముళ్ళు చెల్లెళ్ళు మనల్ని చూసి సైతానుగాడు దేవుడితో ఏం చెప్తున్నాడో చెప్పండి. ప్రభువా, నీ కూతురు నా కొడుకుతో తిరుగుతుందయ్యా. సైతాన్ గారు చెప్తే, ప్రభువా, నీ కొడుకు నా కూతురుతో తిరుగుతున్నాడు తెలుసా, చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు, పార్కుల్లో తిరుగుతున్నాడు, ఓయో రూమ్స్ లో తిరుగుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా పాపిష్టి పనిచేస్తున్నాడు. నీ కొడుకు నీ కూతురు మందిరాలకు వెళ్తారు కదా, పాటలు పాడతారు కదా, కానుకలు ఇస్తారు కదా, సాక్ష్యం అంటారు కదా, ఏం చేస్తున్నారో తెలుసా? నా బిడ్డలతో అడ్డమైన పనులు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు నీ కొడుకులని చెప్పుకుంటున్నారు అని ఒకవేళ యేసుక్రీస్తును ప్రశ్నిస్తే, నిన్ను చూసి, నువ్వు చేసే పనులు చూసి, నువ్వు వేసే వేషాలు చూసి, నువ్వు చేస్తున్న మోసాలు చూసి, నీ వేషధారణ చూసి, నీ నటన జీవితాన్ని చూసి, యేసు చూసావా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో, చూడు ఒకసారి అని నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, నువ్వు పనికిమాలిన పని చేస్తున్నప్పుడు, నువ్వు పాపం చేస్తున్నప్పుడు సైతానుగాడు యేసయ్యను చూడు నీ కొడుకు ఏం చేస్తున్నాడు అని చూసి యేసయ్యను ప్రశ్నిస్తే, యేసయ్య సిగ్గుతో తల వంచుకుంటాడేమో. యేసును సిగ్గుతో తల వంచే విధంగా, తల దించే విధంగా ఉండేవాళ్ళ అండి దేవుని బిడ్డలంటే? కాదే. నా కుమారుడా, నా హృదయమును సంతోషపరచుము. మనం అందరం ఉన్న దేనికోసం? దేవుని హృదయాన్ని సంతోషపరచడానికి. ఆ మాట